కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరి ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏమీ కూడా అమలు చేయలేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు డూడు బసవన్నల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తల ఊపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, మున్సిపాలిటీలో ఇచ్చిన విధంగా 21,000 జీతం ట్రెజరీ ద్వారా చెల్లించాలని, పంచాయతీ కార్మికులకు సబ్బులు, నూనెలు, యూనిఫామ్, రెయిన్ కోట్, జోళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి ఆదినారాయణ, ఎం యేసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, ఐఎఫ్టియు నాయకులు జి రాజ్ కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, గ్యాస్ యూనియన్ నాయకులు చిన్న, శ్రీను, కెవి రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. 59 విభాగాలకి 176 హామీలు ఇచ్చి వాటిని ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. పెన్షన్ అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పెన్షన్లో 2.5 లక్షల మందికి కోత విధించింది. మిగతా 4 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. ఒకవైపు పెంచుతున్నట్టు చూపించి రెండో వైపు పెన్షన్లు కోత విధించి మొత్తం గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లే వీళ్ళు కూడా ఇస్తూ గత ప్రభుత్వం కంటే మేము భిన్నంగా చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు కూడా అది అమలు జరగట్లేదు. కేంద్రంలోనే మోడీ ప్రభుత్వానికి డూడు బసవన్లా తల ఊపుతా ఉన్నారు. ఈరోజు ఒక్క చట్టం తీసుకొస్తా ఉంటే ఆ సవరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బలపరుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదు, డిఎస్సి నోటిఫికేషన్ లేదు, రైతు భరోసా లేదు. అదేవిధంగా అన్ని రకాల స్త్రీలకు ఇస్తానన్న స్త్రీలకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నది అది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపు నుండి ప్రజల కోసం నిలబడి పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వ వైఖరి మారుకోకపోతే మీరు సగాకోరులుగా మిగిలిపోతారు, మీరు మోసగాళ్ళే మిగిలిపోతారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని పిలిపించింది. ఆందోళనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ డిమాండ్స్ అమలు అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పంచాయతీ కార్మికులకి గ్రామాల్లో మున్సిపల్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వట్లేదు. మున్సిపాలిటీలో 21,000 ఇస్తా ఉన్నారు, గ్రామాల్లో 15,000, 12,000, 10,000 అట్లా ఇస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి. వాళ్ళకి నూనెలు, సబ్బులు, రెయిన్ కోట్లు, జోళ్లు ఇవ్వాలి. ఇవేమీ కూడా అమలు జరగట్లేదు. పంచాయతీలో నిధులు లేవనే సాగుతోటి కార్మికుల శ్రమను కొలగొడతా ఉన్నారు, వాళ్ళ వేతనాలను కొలగొడతా ఉన్నారు, వాళ్ళని ఆకలి బాధలు గురి చేస్తా ఉన్నారు. ఈ చర్యను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.